అందరికీ నమస్తే అండి. ఈరోజైతే ఓట్స్ మసాలా అయితే చేస్తున్నాను. చాలా మంచిది. ఇది హెల్తీ కూడా. నేనైతే మల్టీగ్రెయిన్ ఓట్స్ అయితే తీసుకుంటున్నాను. ఇందులో ఒకటి మా రోహితాక్షి కూడా పెడతాను నేను. ఓట్స్ అయితే చాలా బాగుంటాయి, ఇంకా హెల్తీగా అని. ఇది చిన్నపిల్లలకి పెడతారు చాలామంది. నేనైతే రాగి జావ ఓట్స్ అంటే 7 మంత్స్ నుంచి 1 ఇయర్ పైన దాటిన తర్వాత కూడా ఇప్పుడు పెడుతూనే ఉన్నాను. ఒకసారి అయితే ఇలా మసాలా అయితే ట్రై చేద్దామని నేనైతే ఇప్పుడైతే ఇలా అయితే ట్రై చేస్తున్నాను. ఒక కళాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని రెండైతే ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఒక చిల్లీ అయితే వేసేసుకోవాలి. ఇది లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకొని తర్వాత అయితే అల్లాన్ని తురిమేసుకొని దీంట్లో కూడా వేసేసుకోండి టేస్ట్ కోసం. ఈ అల్లాన్ని కూడా వేసేసుకున్న తర్వాత దీన్ని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దీన్నైతే కొద్దిసేపు 5 మినిట్స్ దాకా ఇలా కుక్ అవ్వాలి. కుక్ అవుతేనే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. నేనైతే ఇలా అయితే చేసేసుకున్న తర్వాత ఒక 2 టమాటాలు అయితే కట్ చేసుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత 2 టమాటాలు కూడా దీంట్లో అయితే వేసేసుకోవాలి. ఇప్పుడైతే క్యారెట్ తురుము కూడా వేసేసుకోవాలి. క్యారెట్ని కూడా తురిమేసుకోవాలి. ఇది ఓట్స్ మసాలా అయితే చేస్తున్నాను. హెల్తీ కాబట్టి నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. టమాటాలో ఇప్పుడైతే క్యారెట్ని కూడా మంచిగా మగ్గాలి. ఇది మగ్గిన తర్వాత ఇప్పుడైతే దీన్ని 10 to 15 మినిట్స్ దాకా మగ్గాలి. అయితే చాలా టేస్టీగా ఉంటుంది మసాలా ఓట్స్ అన్నమాట. మసాలా ఓట్స్ తినడం వల్ల కొంచెం హెల్తీగా ఉంటాం, కొంచెం బాగుంటుంది. అలాగే మన ఓట్స్ తినని వాళ్ళ కోసం ఇలా అయితే ట్రై చేసేయండి. తర్వాత పసుపు, లైట్గా కారం, తర్వాత ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. కారం అయితే వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. కొంచెం బాగుంటుందని ఇప్పుడైతే తినొద్దని అనట్లేదు. మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. అలాగే తినే కొద్దీ ఓట్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. నేనైతే కొద్దిగా తింటాను. అసలు ఓట్స్ తినను, కాకపోతే హెల్తీ కాబట్టి నేనైతే ఇది తింటున్నాను. ఓట్స్ అయితే 1 కప్ అయితే వేసేసుకొని దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంటే బాగా కలపాలన్నమాట. కలిపేదాకా అయితే చూసుకోవాలి. ఇలా అయితే కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో వాటర్ యాడ్ చేసుకుంటేనే ఓట్స్ అనేది ఇది బాగా కుక్ అవుతుంది. దీన్ని మంచిగా కలపాలండి. కలిపితేనే బాగుంటుంది, లేకపోతే ఒకవైపు కలపడం లేకపోతే అలా జరగదు. ఇప్పుడైతే 1 గ్లాస్ వాటర్ అయితే వేసేసుకొని ఇప్పుడైతే దీన్ని మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత 10 to 15 మినిట్స్ అయితే టైం పడుతుంది ఇది కుక్ అవ్వడానికి. ఓట్స్ అయితే చాలా హెల్త్కి మంచిది. హెల్త్ బెనిఫిట్లు కూడా ఉంటాయి ఓట్స్ తినడం వల్ల, చెప్తూ ఉంటాం కదండి. అయితే కుక్ అయింది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. దీంట్లో మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ధనియాలు కూడా, కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు కాబట్టి నేనైతే యాడ్ చేసుకోవట్లేదు. ఇప్పుడైతే బాగా కుక్ అయ్యింది. దీన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవడమే. ఇప్పుడైతే ఇది మంచిగా వేడిగా ఉన్నప్పుడు తినొచ్చు, అలాగే చల్లారించుకున్నది కూడా తినొచ్చు. ఇప్పుడైతే ఒక బౌల్లో అయితే వేసేసుకొని ఇప్పుడైతే తినేసుకోవడమే. అంత బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఇప్పుడైతే మసాలా ఓట్స్ అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా అనిపించింది నాకైతే. నేనైతే ఇప్పుడైతే టేస్ట్ అయితే చేస్తున్నాను. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. నాకైతే తినడానికి బాగానే అనిపించింది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఓట్స్ మసాలా అన్నమాట. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. తినొద్దని కాదు, హెల్తీ కాబట్టి నేనైతే చెప్తున్నాను. నేనైతే ఫుడ్ ఏదైనా సరే కొద్దిగా తీసుకుంటాను, అంటే తినడంలో. ఇదైతే మా రోహితాక్ష అయితే తిన్నాడు, చాలా బాగుందని ఇంకా తినేసాడు, అంత బాగుంది. ఇప్పుడైతే నేను కొంచెం కారం తక్కువ వేసాను కాబట్టి నేను తినలేకపోతున్నాను. కారం అయితే కొంచెం అంటే ఘాటుగా మంచిగా అనిపించింది నాకైతే. మీరైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి ప్లీజ్ అబ్బా.